నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6గురు చనిపోయారు. వారిలో 5గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. నర్సీపట్టణానికి చెందిన బి నాయుడు బాబు, విశాఖకు చెందిన రజని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మల, తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగా మృతి చెందినట్లు గుర్తించారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రూయు ఆసుపత్రికి తరలించారు. వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులకు పద్మావతి పార్క్ లో ఉంచారు. అప్పుడే ఓ మహిళకు శ్వాస అందకపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు సిబ్బంది గేట్ తెరిచారు. అయితే టోకెన్లు ఇచ్చేందుకు గేట్ తెరిచానని భావించిన భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. అలాగే క్యూ లైన్ల వద్ద సిబ్బంది ఓవర్ యాక్షన్ కూడా తొక్కిసలాటకు కారణమని మరికొందరు భక్తులు మండిపడ్డారు. నిన్న సాయంత్రం నుంచి భక్తులు టోకెన్ల కోసం 9 ప్రాంతాల్లోని 95 కేంద్రాల వద్ద బారులు తీరారు. కాగా తొక్కిసలాట ఘటనలో గాయపడిన క్షతగాత్రుల వివరాలు, ఇతర సమాచారం కోసం తిరుపతిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 0877223607 నెంబర్ ను సంప్రదించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సీఎం చంద్రబాబు గారు ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో తిరుపతి చేరుకొని మృతుల కుటుంబాలు, క్షతగాత్రాలను పరామర్శించనున్నారు. మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.